అందరికి రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాత్లావత్ హనుమాన్ నాయక్, మాది మేకల్దిన తండ. మిలీనా సీడ్స్ వాళ్ళు ఇక్కడ రావులాపురం అనే గ్రామంలో ఫీల్డ్ పెడుతున్నారని తెలిసి ఏ విత్తనం చూద్దాం, ఒక మంచి విత్తనం ఏమైనా వచ్చిందేమో దాంట్లోనే అని చెప్పి చూడటానికి వచ్చాము. వీళ్ళు సీతా 177 అనేటువంటి వెరైటీని ఇక్కడ ఫీల్డ్ లో చూపించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ చెట్టును కనుక చూస్తే కింద నుంచి పై దాకా కుచ్చు కాపు ఉంది, ఎక్కడ గ్యాప్ లేకుండా కాపు ఒకటే కాపు కనబడుతుంది. అన్ని అయితే ఆకులు ఉన్నాయి, అంత చెట్టు అంతా కాసి కింద కూర్చుంది. అది మనం చెప్పడం కాదు, మనం చూస్తేనే అర్థం అవుతుంది. అయితే ఎక్కడైనా తాళ అనేది తగులుతుందేమో అని చెప్పి చెట్టుని కింద నుంచి పై దాకా పరిశీలించడం జరిగింది, కానీ ఎక్కడ తాళ అనేది తగలలేదు. ఈ మెలీనా సీడ్స్ అనేది మనకి ఫస్ట్ నుంచి నమ్మకంగా ఉంది కాబట్టి ఈ మెలీనా సీడ్స్ ఈ సంవత్సరం నుంచి సీతా 177 అనే విత్తనం వచ్చింది కాబట్టి ఈ విత్తనం మాకు బాగా నచ్చింది. నెక్స్ట్ సంవత్సరం మేము ఖచ్చితంగా సీతా 177 అనే విత్తనాన్ని వేస్తాను. మీరు కాపు చూసుకోండి, ఎక్కడైనా సరే కింద ఏ సైజ్ ఉందో చెట్టుకి కొస వరకు కూడా బాగానే ఉంది. మరి మాకు చిన్న సందేహం ఉందన్నా, చెప్పండి. బరువు ఎట్లా బాగానే ఉందా? బరువు ఉన్న వాటి కాడికి చాలా బరువు ఉంటది. ఆల్రెడీ మార్కెట్ లో ముందు కోసిన ఆల్రెడీ వెళ్ళొచ్చారు, టాప్ రేట్ పడింది. బరువు ఇటు వేరే వాటి కాడికి ఎక్కువే ఉంది. విత్తనాలు కూడా పెంచండి, దీనికి కావాలంటే మీరు ఎక్కడ చూసుకోండి. బరువు మాత్రం చాలా బరువు. 10 మంది రైతులకు చెప్పి మా ఊరు నుంచి వచ్చిన రైతులందరం కూడా దీన్ని ఖచ్చితంగా వేస్తాం. చెప్పండి, దీనికి ఉన్న మీకు అడ్వాంటేజ్ బెనిఫిట్ ఏంటంటే ఎర్లీగా కాపు పడుద్ది, వేరే వాటి కాడికి ముందాడి కాపు పడుద్ది. కొన్ని ఏరియాల్లో నీళ్ళ ఎద్దడి ఉంటది, నీళ్ళ ఎద్దడి ఉన్న ఏరియాలో విత్తనం చాలా బాగుంటదండి. ఈ సంవత్సరం అంటే కొంచెం ఎనర్జీకి వర్షాలు పడ్డాయి కాబట్టి కొన్ని ఇప్పుడు కూడా బోర్లు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. గత ఇంత ముందు 10 సంవత్సరాల చేస్తే మనకు ఆల్రెడీ డిసెంబర్ జనవరిలో ఆగిపోయాయి. అవునవును, అలాంటి టైంలో ఇదైతే చాలా బాగుంటది, తొందరగా కాపాడుద్ది. అన్నిటికాడికి ముందు కాపాడుద్ది, ముందు కాపాడ్డా కానీ ఇత్తనం మాత్రం చాలా చిక్కదనం. అదేనండి, చూసాం, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, మాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక రైతు కోరుకునేది మనకి కాపు వచ్చే దాన్ని బట్టి వచ్చేదాన్ని చెప్తాం, కానీ లేని దాన్ని మనం చెప్పాం. ఖచ్చితంగా ఈ సీతా 177 అనేది మాకు బాగా నచ్చింది. వచ్చే సంవత్సరం మేము ఖచ్చితంగా వేస్తాం. మీ చేత కూడా ఎందుకు మాట్లాడేస్తున్నాం అంటే మేము కంపెనీ వాళ్ళు చెప్పేది వేరు. 100% అండి, చాలా బాగుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారా? ఇప్పుడు మేము ఇదైతే 25 నుంచి 30 దాకా వస్తుంది అనుకుంటున్నాం. కాసికాయ వరకు 20 క్వింటాలు అయితే చేను వర్ణం మొత్తం పిండి అంతా ఉంది కాబట్టి లాస్ట్ టేబుల్ కి 40 గంటల గట్టి పరిస్థితులు తగ్గదు. సరే, మేము అనుకోవడం అయితే 20 నుంచి 30 అనుకుంటున్నాం. బాగా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది రైతు.